అలా అత్తగారు చెప్పిన మాటలు విని పాల గ్లాసుతో గదిలోకి అడుగుపెట్టింది వసుధ. అసలు ఎలాంటి ఆలోచనలు, ఆశలు లేవు. ఆడుకోవటం, చదువుకోవటం తప్ప ఇంకేమీ తెలియని వసుధ బిక్కుబిక్కుమంటూ గదిలో అలాగే నిలబడింది. వసుధని గదిలోకి పంపిన వసుధ ఆడబడుచు తలుపులు మూసేసి వెళ్ళిపోయింది. వసుధ అక్కడ అలాగే తలుపు దగ్గరే నిలబడి ఉండటం చూసిన సాగర్ కోపంగా వెళ్లి తలుపు గడియ పెట్టి వసుధను మంచం మీదకి తోసేశాడు. వసుధ మంచంపై పడుతున్నప్పుడు పాలు అన్నీ నేలపైకి ఒలిగిపోయాయి. కోపంగా వసుధ మోచేతిని పట్టుకుని లేపి బుగ్గలు రెండు నొక్కి పట్టుకుని, చూడు, నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. మా అమ్మ కోసం నిన్ను పెళ్లి చేసుకున్నాను. నేను ఇంకో అమ్మాయిని ప్రేమించాను. తనే నా భార్య, తనే నా సర్వస్వము అని మళ్ళీ విసురుగా వసుధను తోసేసి వెళ్ళి గదిలోనే ఉన్న మందు బాటిల్ ఓపెన్ చేసి తాగటం మొదలుపెట్టాడు. వసుధకి ఏం చేయాలో అర్థం కాక బిక్కుబిక్కుమంటూ ఓ మూలన కూర్చొని చూస్తుంది. ఆ మందు వాసనకి కడుపులో దేవినట్లు అనిపిస్తుంది. భర్త ఏం చేసినా అడ్డు చెప్పకు అన్న అత్తవారి మాటలు గుర్తుకు రాగా అలానే కూర్చుని భయంగా సాగర్ని చూడసాగింది. పీకల దాకా తాగిన సాగర్ వసుధని ఆ గదిలో చూసి, ఏయ్, నువ్వింకా నా గదిలోనే ఎందుకున్నావు? వెళ్ళిపోమన్నానుగా అని వసుధని లాగి బయటకి గెంటబోయాడు. కానీ వసుధని దగ్గర నుంచి చూసిన సాగర్ వసుధ ఇష్టాలతో పని లేకుండా తాగిన మత్తులో వసుధకి నరకం చూపించాడు. అలసిపోయి పడుకున్న సాగర్ని చూసి భయపడి నోట్లో చీరచెంగు కుక్కుని వెక్కి వెక్కి ఏడుస్తూ భయంగా గడిపేసింది ఆ రాత్రి వసుధ. ఏడుస్తూ తెల్లవారి ఎప్పటికో నిద్రలోకి జారుకున్న వసుధ 6:30 అయినా నిద్ర లేవలేదు. ఉదయాన్నే బయట ఎవరో తలుపులు బాదేసరికి నిద్రలేచిన సాగర్ కోపంగా వెళ్లి తలుపు తీశాడు. గది బయట ఉన్న కమలగారు, కోడలు నువ్వు స్నానం చేసి రండి అని చెప్పి వెళ్ళిపోయారు. తల్లి వెళ్ళిపోయాక మళ్ళీ తలుపులు వేసి వచ్చి గదిలో మూలకి అలాగే కింద పడుకున్న వసుధను చూసి రాత్రి జరిగింది గుర్తుకురాగా కోపంతో బాత్రూంలోకి వెళ్ళి బకెట్లో నీళ్లు తెచ్చి పడుకున్న వసుధ మీద విసురుగా పోశాడు. పాపం మంచి నిద్రలో ఉన్న వసుధ ఉలిక్కిపడి లేచి భయంగా చూసింది. చూడు, ఈ గదిలో నుండి నేను లేవకముందే వెళ్ళిపోవాలి. ఉదయాన్నే నీ దరిద్రపు మొహం నాకు కనిపించకూడదు అని అరిచినట్లుగా చెప్పి విసురుగా బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. భర్త స్నానానికి వెళ్ళగానే గది శుభ్రం చేసి తను కూడా స్నానానికి వెళ్ళొచ్చి నిండుగా ఉన్న డ్రెస్సు వేసుకుని అత్తగారి దగ్గరకు వెళ్ళింది వసుధ. వసుధ అలా డ్రెస్ వేసుకోవటం చూసిన ముగ్గురు తోడికోడళ్ళు గుసగుసలు మొదలుపెట్టారు. రెండవ కోడలు జయంతి అత్తగారి దగ్గరకు వెళ్ళి, ఏంటత్తయ్యా ఇది? నేను ఒకరోజు నైటీ వేసుకున్న పాపానికి రచ్చ చేసి నన్ను, మా పుట్టింటి వాళ్ళను అందరినీ కడిగి ఆరబెట్టేశారు. ఇప్పుడు మీ కొత్త కోడలు డ్రెస్ వేసుకొచ్చింది, ఏమీ అనరే అని మూతి 30 వంకరలు తిప్పింది. జయంతి ఆ అమ్మాయి చిన్నపిల్ల, పద్ధతులు మెల్లిగా నేర్చుకుంటుంది. పైగా చదువుకునే పిల్లకి పెళ్లి చేశారు అని కమలగారు అనగానే, అంటే అక్కడికి నేనేమైనా చదువురాని మొద్దులా కనిపిస్తున్నానా మీకు? నేను ఇంటర్ వరకు చదువుకున్నా అని పొగరుగా తలెగరేసింది. రెండో కోడల తత్వం గురించి తెలిసిన కమలగారు, అమ్మా వసుధ, బావలు మర్దిలు ఉన్నారు కదమ్మా, ఇంట్లో ఇలాంటి బట్టలు వేసుకోకూడదు, వెళ్ళి చీర కట్టుకుని రమ్మా అన్నారు. అత్తగారు అలా చెప్పిన కదలక మెదలక అలాగే నిలబడి చూస్తుంది వసుధ. మూడవ తోడికోడలు గీత, చూసారా అక్క, అత్తగారి మాటలంటే లెక్కే లేదు, ఎలా నిలబడిందో చూడండి అనగానే పెద్ద కోడలు శారద అందుకుని, ఏమయ్యా సాగర్, మీ అన్నలు పెళ్ళాలని అదుపులో పెట్టుకోలేకపోయారు అంటుంటావుగా, ఇప్పుడు నీ పెళ్ళాన్ని చూడు అనగానే అసలే వసుధ అంటే పడని సాగర్ కోపంగా వెళ్ళి వసుధ చంప పగలేలా కొట్టాడు. సాగర్ కొట్టిన దెబ్బకి తట్టుకోలేక నేలపై పడింది వసుధ. రే సాగర్, ఏంట్రా ఆ కొట్టడం? బుద్ధుండక్కర్లేదా? ఆడవాళ్ల విషయాల్లో నీకెందుకు జోక్యం? వెళ్ళు అవతలకి అని కొడుకుని కసిరింది. వసుధని పైకి లేపి, ఏమ్మా, నేను వెళ్ళమన్నప్పుడే వెళ్ళుంటే ఇలా దెబ్బలు తినేదానివి కాదు కదా అనగానే, అత్తయ్య గారు, నాకు చీర కట్టుకోవటం రాదు, అందుకే వెళ్ళలేదు అని వెక్కుతూ మెల్లగా చెప్పింది వసుధ. సాగర్ వసుధని అలా కొట్టగానే ముగ్గురు తోడుకోడళ్ళు సంతోషంగా లోపలికి వెళ్ళిపోయారు. అక్క, నాకు చాలా సంతోషంగా ఉందే, ఆ వసుధ చెంప పగిలినందుకు అని పెద్దగా నవ్వింది జయంతి. అవునక్క, నాకు కూడా అంటూ గీత కూడా జయంతి నవ్వులో శృతి కలిపింది. ఇద్దరు తోడికోడళ్ళు నవ్వుతూ ఉంటే, ఇదేం ఉందే, ఇంకా దీన్ని ఏడిపించాలి, అప్పుడు గాని మనకు జరిగిన అవమానం మర్చిపోలేము అంది శారద. అవునక్క, నిజమే, లేకపోతే ఇదొక్క అందగత్తే అంటారా పెళ్లికి వచ్చిన వాళ్ళంతా అని ఇద్దరు చిన్న కోడళ్ళు కూడా పెద్ద కోడలి మాటకి వంతపాడారు. కమలగారు వసుధని ఊరుకోబెడుతుంటే కమలగారి తోడికోడలు మీనాక్షి కూతురు స్వాతి చేతిలో ఒక చిన్న బాక్సుతో వచ్చింది. కమలగారు స్వాతిని చూసి, ఏంటే ఇంత పొద్దున్నే వచ్చావనగానే, ఏం లేదు పెద్దమ్మ, అమ్మ పుదీనా పచ్చడి చేసింది, సాగర్ అన్నకి ఇష్టం కదా అని ఇచ్చిరమ్మంది అంటూ బాక్స్ టేబుల్పై పెట్టి, ఏమైంది పెద్దమ్మ, కొత్త వదిన ఏడుస్తుంది అని కమలగారి వంక చూసింది స్వాతి. ఏం లేదే, మీ వదినికి చీర కట్టుకోవటం రాదట, అందుకే ఏడుస్తుంది, నువ్వు మీ వదినను తీసుకువెళ్ళి తనకి చీర ఎలా కట్టాలో చూపించు అంటూ వసుధని స్వాతితో పాటు పంపేసి
తను వంటింట్లోకి వెళ్లారు కమల గారు. వసుధని వెంటబెట్టుకుని సాగర్ గదిలోకి వెళ్లిన స్వాతి, ఇప్పుడు చెప్పొదినా, నిన్నెవరు కొట్టారు అని అడిగింది. స్వాతిని ఆశ్చర్యంగా చూసిన వసుధ, లేదక్క, నన్నెవరూ కొట్టలేదు అంది. ముందు అక్క అనడం ఆపి, నేను నీకు మరదలిని అవుతాను, స్వాతి అను అంది. వసుధ సందేహంగా చూస్తుంటే, నీ డౌట్ నాకు అర్థమైంది. నేను నీకన్నా వయసులో పెద్దదాన్నే. నాకిప్పుడు 22. అయినా కూడా నువ్వు అన్నయ్య భార్యవు కాబట్టి నువ్వు నాకన్నా పెద్దదానివే. సరే, అలాగే స్వాతి, నాకు చీర ఎలా కట్టాలో చూపించవా అని అడిగిన వసుధని చూసి, ఇంతకీ నిన్ను ఎవరు కొట్టారో చెప్పలేదు అనగానే ఉదయం జరిగిందంతా చెప్పింది వసుధ. అంతా విన్న స్వాతి, వదిన, నువ్వు జాగ్రత్తగా ఉండు, పెద్ద వదిన వాళ్ళు మంచివాళ్ళు కాదు అని చెప్పి వసుధకి చీర కట్టడం నేర్పిస్తూ చీర చేతిలోకి తీసుకుని వసుధ వంటిపై అయిన గాయాలు చూసి వసుధ పరిస్థితి అర్థం చేసుకుని ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో నుండి ఆయింట్మెంట్ తీసి గాయాలపై పూసింది. నువ్వేమీ భయపడకు వదినా, ఏమీ కాదు ఆయన ధైర్యం చెప్పి 2 సార్లు చీర ఎలా కట్టుకోవాలో చూపించింది. తరువాత ఓ 4 సార్లు స్వాతి చెప్తుంటే వసుధ కట్టుకుని మొత్తానికి చీర కట్టుకోవటం నేర్చుకుంది వసుధ. అలా రోజులు గడిచి పెళ్ళైన 13వ రోజు వసుధ పరీక్ష ఫలితాలు వచ్చాయి. అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతున్న రామయ్య గారు ఆ రోజు కూడా కూతురికి ఫోన్ చేసి తను ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన విషయం చెప్పారు. వసుధ సంతోషానికి హద్దుల్లేవు. తోడికోడళ్ళు రోజు ఏదో విధంగా సాధిస్తున్నా సాగర్ చీటికి మాటికి తిడుతూ కొడుతూ ఉన్నా ఏమీ అనకుండా రోజులు గడిపేస్తూ వచ్చింది వసుధ. ఇంట్లో అత్తగారు చెప్పిన చిన్న చిన్న పనులు చేస్తూ వంట చేయటం కూడా మెల్లిగా నేర్చుకోవటం మొదలుపెట్టింది. పెళ్లి అయిన నెల రోజులకి ఇక ఇంటర్ కాలేజీ తెరుస్తారు అని అత్తగారి అనుమతి తీసుకుని సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి మొదటిసారి పుట్టింటికి బయలుదేరింది. పెళ్లి తరువాత మొదటిసారి కనుక ఒంటరిగా పంపితే బాగోదని కూడా బలవంతంగా సాగర్ని కూడా పంపించారు కమలగా. ఇద్దరు కలిసి చేయబోయే ప్రయాణం వారిరువురిని దగ్గర చేస్తుందా లేక దూరం చేస్తుందా? కమల గారు కోడల్ని అలాగే ప్రేమగా చూసుకుంటారా లేక ముందు ముందు ఆవిడ కూడా కష్టపెడతారా? మరో భాగంలో తెలుసుకుందాం. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.